హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న రైతన్నలకు ఏడాదికి 3 విడతలుగా 14,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడత జూన్ 20వ తేదీన ఈ సంవత్సరం 5,000 డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత రెండో విడత కింద అక్టోబర్లో 5,000 రూపాయలు, తర్వాత మూడో విడతలో ఫిబ్రవరిలో 4,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తుంది. ఇలా మొత్తం 14,000 రూపాయలు అర్హత ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద 45,71,000 మంది రైతన్నలు అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతన్నల లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ రావడం అయితే జరిగింది. ఆ లిస్టులో పేరున్న రైతన్నలందరూ ఈ కేవైసీ చేసుకుంటే వారికి ఈ నెల అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద 5,000 రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.